చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అవునవును, తూటాకి తూట అన్నట్టు మాటకి మాట పేల్చేది. అలాంటిది అంత మౌనంగా వెళ్ళిపోయిందేంటి? అవని మందు పాత్రలాంటిది, ఎప్పుడు పేలుతుందో చెప్పలేవు నిహారిక. అక్షయ నిన్ను అమ్మా అని పిలిచిందంటే నీకు ప్రాణగండ ఉంది. ఏమైందవని నీకు? అమ్మ వాళ్ళు, నిహారిక వాళ్ళు మన కూతురు గురించి అన్నని మాటలు మాట్లాడుతుంటే ఒక్క మాట కూడా ఎదురు తిరిగి సమాధానం చెప్పకుండా మౌనంగా ఎందుకు వచ్చేశావు? మన కూతురు గురించి ఎవరు ఏ చిన్న మాట అన్నా ఊరుకునేదాన్ని కాదు కదా. వాళ్ళన్న మాటలకి సమాధానం నా దగ్గరుంది బావా. ఆ సమాధానం చెప్పవలసిన సందర్భం వచ్చినప్పుడు చెప్తాను. వాళ్ళ దగ్గర కంటే ముందు నీ దగ్గర ఓ నిజం చెప్తాను విను. మనం ఎన్నో సందర్భాల్లో అక్షయ్ని చూసి ఏమనుకునేవాళ్లమో నీకు గుర్తుందా? అక్షయ తెలివైన పాప, మంచి బుద్ధిగల పాప, సంస్కారంలో అందరినీ మించిన పాప అని అనుకుంటూ ఉండేవాళ్ళం. ఇంకేమనుకునేవాళ్ళం? అక్షయ్ని కన్నవారెవరో గాని వాళ్ళ అదృష్టవంతులు అనుకునేవాళ్ళం. ఆ అదృష్టం వికాస్ కల్పనలకు దక్కింది. ఇంకేమనుకునేవాళ్ళం? అక్షయ మనకి పుట్టుంటే ఆ అదృష్టవంతులం మనమే అయ్యుండేవాళ్ళం అని అనుకునేవాళ్ళం. అక్షయ తల్లిదండ్రులం మనమే బావా. ఏమంటున్నావు అని? అవును బావా, అక్షయ మన కూతురే. శివరాత్రిలో సిద్ధేశ్వర స్వామి గారిని నిలదీసినప్పుడు ఆయన నిజం చెప్పారు.